హ్యాపీ మార్నింగ్, డివైన్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. డివైన్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్, డివైన్ మార్నింగ్. శ్రీమాత్రే నమః. ఈరోజు రమణ సారు, ఆదినారాయణ సారు, జగదీష్ గారు, ఎస్ రమణ సార్ వచ్చారు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. Happy morning, sir. Happy morning to all. Sir, happy morning, sir. హ్యాపీ మార్నింగ్ సార్. శ్రీమాత్రే నమః. ఎస్ సార్. ఎంతమంది నేను ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేశారు సార్? నేను చేసిన తర్వాతనే మీకు చెప్తున్నా. అవునా? అది ఏ అసైన్మెంట్ అయినా సరే నేను చేయకుండా చెప్పను, అది నా స్టైల్ అనమాట. I completed, sir. ఎస్, అరుణ్ సార్ గ్రేట్ సార్. ఓకే, మనలో బ్లాగ్స్ మొత్తం బయట రిలీజ్ అయిపోతాయి. మనం ఎంజాయ్ చేసినామంటే బ్లాగ్స్ మొత్తం రిలీజ్ అయిపోతాయి సార్. ఎంతమంది ప్రాక్టీస్ చేసినారు? ప్రాక్టీస్ చేసే కొంతమంది ఫీల్ అవుతున్నా, మోసపడుతున్నారా? వీడియో పంపించాలంటే మీకు నచ్చిన సాంగ్ పాడండి, లేకపోతే సింగ్ ఏ సాంగ్. మీ ఫ్రెండ్ సాంగ్ పాడుతుంటాం కదా, అందరు బాత్రూమ్ సింగర్స్ ఉంటారు. ఓకే, మీకు నచ్చిన మూవీ, నచ్చిన సాంగ్ పాడండి. లేదు అంటే డాన్స్ చేయండి. యూత్ సార్ ఇక్కడ అంతా ఆపోజిట్. ఏజ్ అయిన వాళ్ళు యూత్ ఉన్న వాళ్ళు ఏజ్ అయిపోతారు అసలు కూడా చేయలేదంటే. అదే కదా సార్ మహేష్ సార్? చేయండి సార్, వీలైనంత తొందరగా చేసి పంపండి. కంపల్సరీ మీకు కూడా రిజల్ట్స్ వస్తాయి. ఎంజాయ్ చేయాలి సార్. మనకు కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలంటే మనం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, నేర్చుకోవడం ఆగిపోతే మన ఎదుగుదల కూడా ఆగిపోతుంది. అవునా కదా సార్? ఓకే, Yes, sir. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని ఒక సాంగ్ కానీ ఒక డాన్స్ కానీ ప్రాక్టీస్ చేసి పంపండి. క్లియర్ సార్? ఎన్ని రోజులు కావాలి సార్? ఈరోజు అయిపోద్దా? మీలో ఒక కొత్త వ్యక్తి బయటకు వస్తాడు. అవునా కదా? శ్రీనివాసులు సారు ఒక సాంగ్లు పాడి సాంగ్లో లీనమైపోయారు సార్. ఎస్ సార్. అందరూ హారా క్లీన్ చేసుకోండి. హారా క్లీన్ చేసుకోండి. హారా క్లీన్ అవుతుంది, హారా శుద్ధి అవుతుంది. నాలో ఉన్న నెగిటివ్ మొత్తం బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎస్, తీసి పక్కనే చేయండి. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. ఎస్, ఆరాని లాక్ చేయండి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. ముడి వేసుకోండి. మహేష్ సార్ ముడి వేయాలి. ప్రొటెక్షన్. ఎస్, 3 times ముడి వేసేయండి. ఎస్, నా చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడిందని భావించండి. నా చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడిందని భావించండి. ఓకే, రిలాక్స్. లాంగ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. హాఫ్ బ్రీత్ అవుట్ చేసుకోవచ్చు. లాంగ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హాఫ్ బ్రీత్ చేయండి. బస్. ఇలా పెట్టాడు సార్. ఒక్కసారి నా చెస్ట్ దగ్గర మీ అనాహత చక్రం, హార్ట్ దగ్గర ఇలా చేయి పెట్టుకోండి. నేను ఎలా పెట్టాను అలా 2 చేతులను ఇట్లా ఒక దాంట్లో పెట్టి రెండు తంబు ఫింగర్స్ ఇలా పెట్టి హార్ట్ చక్ర దగ్గర పెట్టుకోండి.
హార్ట్ చక్ర హృదయ స్థానంలో. ఎస్ సార్, అలాగా, ఎస్, అలాగా, ఎస్. శ్రీనివాసులు సార్ ఓకేనా? రమణ సార్ ఒకసారి చూడండి. ఎస్, హార్ట్ చక్ర పెట్టుకోండి. నేను చెప్పే వర్డ్ని మీ గట్టిగా చెప్పుకోండి సార్. ఉన్న నెగిటివ్ అంతా బయటకు వెళ్ళిపోవాలి, అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ధం 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 ధం. దమ్ 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 ధమ్ దమ్ దమ్ ధమ్ ధమ్. సార్ వాయిస్ కట్ అయింది సార్ మీకు. ధమ్. నిశ్చయం సార్. ఆడియో మ్యూజిక్ వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుంది సార్. కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోండి. మ్యూజిక్ తో కనెక్ట్ అయ్యి మీ మనసులో కూడా చాట్ చేయండి. దమ్ 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 ధమ్ ధమ్. ధమ్ దమ్ ధమ్ దమ్ ధమ్ దమ్ ధమ్ ధమ్ ధమ్. ధమ్ దమ్ ధమ్ 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 దమ్ ధమ్ ధమ్ ధమ్. ధమ్ దమ్ ధమ్ దమ్ ధమ్ దమ్ ధమ్ దమ్ ధమ్. ధమ్ దమ్ ధమ్ దమ్ ధమ్ దమ్ ధమ్ దమ్ ధమ్. ధమ్ దమ్ ధమ్ దమ్ ధమ్ దమ్ ధమ్ దమ్ ధమ్. ధమ్ దమ్ ధమ్ 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 ధమ్. సార్ మీ వాయిస్ లోపల నుంచి రావాలి సార్ మీది. మీ మ్యూజిక్ సార్ లోపల నుంచి ధమ్ అనేది గట్టిగా పలకండి. వైబ్రేషన్ బయటకు వచ్చేస్తుంది, అప్పుడే మీ నోటికి తెలిసిపోద్ది. అమ్మ సార్. దమ్ దమ్ సార్, డిహెచ్ఏఎం, దమ్. అమ్మ. దమ్ దమ్ సార్, దమ్, డిహెచ్ఏఎం. ఓకే ఓకే ఓకే. ధమ్ ధమ్ అనేది గట్టిగా పలకండి. 11 టైమ్స్ మ్యూజిక్ చేసుకోండి. ధమ్. మీ బాడీ కూడా వైబ్రేట్ అవ్వాలి. ధమ్ 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 ధమ్. ఎస్ సార్. రిలాక్స్, రిలాక్స్. మీలో నెగిటివిటీ పోవడానికి దమ్ అనేది బీజ మంత్రం సార్. అది ఆ బీజ మంత్రం. దమ్ అంటేనే చూడండి వైబ్రేషన్స్, ధమ్ ధమ్ అంటేనే లోపల నుంచి, స్టమక్ నుంచి బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది. ధమ్ అనే లోపల మన ఫేస్ లో ఉండే కణాలు మొత్తం రిలీజ్ అయిపోతాయి. మనస్ఫూర్తిగా చెప్పుకొని రిలాక్స్. అవునా కదా సార్? దమ్ అనే పలికేటప్పుడు మన ఫేస్ లో ఉండే అన్ని అవయవాలు కదులుతాయి, కదలవా? ధమ్ అని చెప్పుకుంటే ఎస్ సార్, మన ఫేస్ లో ఉండే అవయవాలను కదులుతాయి, కదలవా? కంపల్సరీగా దమ్. అనాహత చక్రం దగ్గర 2 చేతులు అలా పెట్టుకొని దమ్ అని చెప్పుకోండి. ఓకే, ఒక 11 టైమ్స్, 21 టైమ్స్, 55 టైమ్స్, యాజ్ యువర్ విష్. కౌంట్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఓకే, నమ్మకం ఇంపార్టెంట్. నమ్మకంతో చేసుకోండి, మీకు 100% రిజల్ట్స్ వస్తుంది. ఎస్ సార్. ఎండింగ్ లో బుక్ రీడింగ్ చేస్తారా దేవప్రసాద్ సార్? కొన్ని నిమిషాలు చెప్తాను సార్. అంటే ఓకే, అదంతా చదవడానికి టైం లేదు, ఫ్యూ మినిట్స్ వెళ్తాను. ఓకే, ఓకే, రైట్ సార్, రైట్. హార్ట్ పైన చేయి వేసుకోండి. హార్ట్ పైన చేయి వేసుకోండి. రిపీట్ ఆఫ్టర్ మై వర్డ్స్.
నేనేం చెప్తున్నానో దాన్ని రిపీట్ చేయండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ లైఫ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ మార్నింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ డే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ పర్ఫెక్ట్ హెల్త్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఫీల్తో ఎమోషన్తో చెప్పండి సార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ హోమ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఫ్రెష్ ఎయిర్ ఐ కెన్ బ్రీత్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గుడ్ ఫుడ్ ఐ కెన్ ఈట్. ఐఎమ్ మ్యాగ్నెట్ ఫర్ అబండెన్స్. I am money magnet. I am a miracle. I am a miracle. There is always for more love, more blessings, more changes in my life. I attract more money. I attract more money. All that I desire is abundantly available to me. All that I desire is abundantly available to me. I always have what I need. I always have what I need. I am a blessed. I am a blessed. I am a receiving health, wealth, and prosperity. I am a receiving health, wealth, prosperity. Affirm, yes. Affirm, yes. I am living my dreams every day. I am living my dreams every day. Thank you, universe. Thank you, money. Thank you, 1176. Yes. Have a great day. Have a beautiful day. Keep smiling. ఎస్, నవ్వుతూ ఈ రోజుకి ఆహ్వానం చేయండి. థ్యాంక్ యూ చెప్పండి. బ్యూటిఫుల్ అందమైన రోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పండి. రైట్ సార్. నవ్వుతూ స్టార్ట్ చేయండి. గ్రాటిట్యూడ్ స్టార్ట్ చేయండి. గ్రాటిట్యూడ్ రాయండి సార్. అదే మనస్ఫూర్తిగా బాడీ అంతా రిలాక్స్ అయిపోయింది. ఫ్రెష్, మీ మైండ్, కాన్షియస్ మైండ్ ఫ్రెష్గా ఉంది. ప్రోగ్రామ్ చేయండి. ఉన్న వాటికి తృప్తి చెందండి. ఎస్, స్టార్టింగ్ 3 లైన్స్ మనస్ఫూర్తిగా చదువుకోండి. ఎవరైనా ఒకరు చదవండి. నేను ప్రేమిస్తున్నాను. నేను ఎవరిని సార్? ఎవరిని ప్రేమిస్తున్నారు? నేను నన్ను ప్రేమిస్తున్నాను. నెక్స్ట్. నేను నన్ను గౌరవిస్తున్నాను. నేను నన్ను ఇష్టపడుతున్నాను. ఎస్ సార్. ఎస్, మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మీ బాడీతో మీరు మాట్లాడాలి. మీ బాడీని I like పట్టించుకుంటే myself. I love myself. I ఎస్ respect myself. ఎస్ వైబ్రేషన్స్ ఉండాలి, ఫీల్ ఉండాలి చెప్పే మాటల్లో. మాట కత్తి కంటే పదునైనది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ మాటలు ఎంత వాడితే అంత షార్ప్ అవుతాయి. ఎస్, నన్ను నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను గౌరవిస్తున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను మనస్ఫూర్తిగా చెప్పుకొని ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్పండి సార్. ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్పండి. స్టార్టింగ్ ఉన్న వాటికి రాసుకోండి ఒక 5 విషయాలు. తర్వాత లేని విషయాలు కూడా రాసుకోవచ్చు వచ్చినట్టుగా. కృతజ్ఞత చెప్పండి. మీ జీవితం ఇంత అందమైన లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్ చెప్పుకోండి. మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ జాబ్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ రిలేషన్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ వైఫ్కి థ్యాంక్ యూ చెప్పండి. ఇలా ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి సార్. మీ జీవితంలో ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పుకోండి.
మనస్ఫూర్తిగా ఫీల్తో రాయండి. మనస్ఫూర్తిగా ఫీల్ ఉండాలి. ఎమోషన్తో కనెక్ట్ అయి రాయండి. మన డేని గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేయాలి సార్. మిరాకిల్స్ జరుగుతాయి మీ లైఫ్లో. బిఫోర్ బెడ్ కూడా రాసుకోవచ్చు మీరు. ఉదయం రాత్రి ఏదైతే రాస్తారో అవే జరుగుతాయి. మీ హెల్త్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ వెల్త్కు థ్యాంక్ యూ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ ఫ్రెండ్స్కి, మీ వస్తువులకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ దగ్గర ఏమున్నాయి వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకోండి. మనస్ఫూర్తిగా మాట్లాడండి. నమ్మకంతో చేయండి. 100% రిజల్ట్స్ వస్తాయి. ఎస్, గ్రాటిట్యూడ్ తర్వాత మీ గోల్ విజువలైజ్ చేసుకోండి. మీ మనసులోనే అయిపోయినట్టు, జరిగినట్లు ఊహించుకొని రాసుకోండి సార్. మీ గోల్ని అయిపోయినట్టు, జరిగినట్లు ఊహించుకొని రాసుకోండి. మీ గోల్ని ఊహించుకొని రాసుకోండి జరిగిపోయినట్లు. ఒక 2-3 లైన్స్ రాయండి. గోల్ రీచ్ అయ్యాక ఏం చేయాలనుకున్నారు. 2024 డిసెంబర్ నాటికి నా గోల్ వచ్చింది. ఎస్, 2-3 లైన్స్లో మీ గోల్ అయిపోయినట్టుగా రాసుకోండి. థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ 1176 ఏంజిల్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ 1176. ఎస్. సార్ అయిపోయిందా? మీ గోల్ విజులేషన్ రాసుకొని థ్యాంక్ యూ చెప్పండి. అన్నిటికీ రాసుకున్న వాళ్ళు వాటర్ చేతులు పట్టుకొని మీ గోల్ని విజువలైజ్ చేయండి. ఫోకస్ ఆన్ సొల్యూషన్స్. వాటర్ చేతులు పట్టుకుని మీ గోల్ని విజువలైజ్ చేసుకోండి. మీ గోల్ విజువలైజ్ చేసుకోండి. ఎస్, ఐ రిసీవ్డ్ మై గోల్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ am abundance and prosperity. ఐ am మనీ మ్యాగ్నెట్. అలా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకొని ఫీల్ అవ్వండి. యూనివర్స్ నుంచి ఎనర్జీ గ్లాస్లోకి వస్తున్నట్టుగా, గ్లాస్ నిండినట్లుగా ఫీల్ అవ్వండి సార్. ఫీల్ అయ్యి ఆ వాటర్ని కొంచెం కొంచెం సిప్ చేసుకోండి. కొంచెం కొంచెం స్లోగా.
ఎస్ సార్, కొద్ది కొద్దిగా షిఫ్ట్ చేసుకోండి. ఫీల్ అవుతూ తాగాలి. నేను ఆ గోల్ రిసీవ్ చేసుకుంటున్నాను. ఎస్, నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఎమోషన్తో కనెక్ట్ అవుతూ తాగండి. ఎస్ సార్, రిలాక్స్ రిలాక్స్. ఎస్, కంఫర్టబుల్గా కూర్చోండి. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఎస్, బాడీని స్ట్రైట్గా పెట్టండి. నిటారుగా బాడీని స్ట్రైట్గా పెట్టండి. ఎస్, వెన్నెముక నిటారుగా ఉంటే యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఎస్, ఇదొక్కసారి ఆరా క్లీన్ చేసుకోండి. ఆరా క్లీన్ చేయండి. 2 హ్యాండ్స్తో ఆరా క్లీన్. ఎస్, నా ఆరా క్లీన్ అవుతుంది. నా ఆరా క్లీన్ అవుతుంది. కళ్ళు మూసుకుని కూడా విజులేషన్ చేసుకోవచ్చు. నా ఆరా క్లీన్ అవుతుంది. ఎస్ ఎస్, మీ తలలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు 7 టైమ్స్ తిప్పి పక్కన వేసేయండి. ఎస్, లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. ఎస్, ఆరాని లాక్ చేయండి. స్ట్రైట్ లైన్ ఆరాని లాక్ చేయండి. ఎస్, ఫీల్ అవ్వండి. మీ ఆరా లాక్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఎస్, ఆరా ప్రొటెక్షన్ చేయండి. ఎస్, మీకు ఇష్ట దేవుని పేరు కానీ మీ కులదేవత కానీ చెప్పి 3 టైమ్స్ ముడివేసేయండి. ఎస్, నేను ప్రొటెక్షన్లో ఉన్నాను. నేను డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నాను. నా చుట్టూ ఒక గోల్డెన్ సైకిల్ ఏర్పడింది. నా చుట్టూ ఒక పింక్ సైకిల్ ఏర్పడింది అని మీరు ఒక శక్తి వలయంలో ఫీల్ అవ్వండి. ఎస్ ఎస్ సార్, రిలాక్స్ రిలాక్స్. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్, రిలాక్స్ రిలాక్స్. గురువుని ప్రార్థన చేసుకోండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. శివ పార్వతులకు నమస్కారం చేసుకోండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతౌ పితౌరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నవగ్రహాలకు నమస్కారం చేసుకోండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మనసులో తలుచుకోండి మీ పెద్దవారిని. మీకు చదువు చెప్పిన గురువులను కూడా నమస్కారం చేసుకోండి. యూనివర్స్కి నమస్కారం చేయండి. ఈ సృష్టికి ప్రకృతికి ధన్యవాదాలు తెలపండి. యూనివర్స్లో ఉన్న విశ్వశక్తికి, పంచభూతాలకు, అష్టదిక్పాలకులకు నమస్కారం చేసుకోండి. ఎస్, మీ ఆరోగ్యం, మీ బాంధవ్యాలు, మీ కెరీర్, బిజినెస్లో ఉన్నత స్థాయికి వెళ్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ ఆరోగ్యం, మీ బాంధవ్యాలు, మీ ఫ్యామిలీ రిలేషన్స్, మీ కెరీర్, జాబు, బిజినెస్లో ఉన్నత స్థాయికి వెళ్తున్నట్టు ఊహించుకొని థ్యాంక్ యూ చెప్పుకోండి.
ఎస్, రిలాక్స్, రిలాక్స్. మీ రెండు కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేట్ చేయండి. మీ రెండు కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేట్ చేయండి. ఒక వైట్ డివైన్ ఎనర్జీ పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఒక వైట్ డివైన్ ఎనర్జీ పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ బాడీకి చెప్పండి, విశ్వశక్తి నేను నా లోపలికి స్వీకరిస్తున్నాను, యాక్సెప్ట్ చెయ్యని మీ బాడీకి చెప్పండి. నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరించగలుగుతున్నాను. నా శరీరం అంతా ఒక శక్తి వలయంలో ఏర్పడింది. నా శరీరం చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడింది. ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. మీలో ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు ఊహించండి. మీలో ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ నిండి ఉంది. ప్రతి శరీర భాగాలకు పంపించండి. మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి, ప్రతి సెల్, ప్రతి కణానికి పంపించండి. నరాల్లోకి విశ్వశక్తి ఎనర్జీ వెళ్తున్నట్టు ఊహించండి. ఎస్, మీరు ఇప్పుడు అద్భుతమైన హై ఎనర్జీతో ఉన్నారు. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా గాల్లో తేలుతున్నట్టు ఊహించండి. మీరు ఒక హై ఎనర్జీతో ఉన్నారు, గాల్లో తేలుతున్నట్టు ఊహించండి. విశ్వశక్తి ద్వారా మీ శరీరం చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది. డబ్బును మీ వైపుకి ఆకర్షించండి సార్. డబ్బును మీ వైపుకి ఆకర్షి, మీరు ఒక హై ఎనర్జీలో ఉన్నారు. హై ఎనర్జీలో ఉన్నారు. డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష, డబ్బు ఆకర్ష. డబ్బును మీ వైపుకి ఆకర్షించండి. డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి. డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షించండి. డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని స్వీకరించండి. నేను ఈ డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఈ డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాపై డబ్బు వర్షంలా కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాపై డబ్బు వర్షంలా కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మనీ విల్ ఫ్లో లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. మనీ విల్ ఫ్లో లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. మన మీ పైన డబ్బు వర్షం కురుస్తున్నట్టు చేసుకోండి. నవ్వుతూ, ఆనందంగా, సంతోషంగా అందమైన ప్రదేశంలో ఉన్నాను. నేను డబ్బును వివిధ మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తాను. నేను డబ్బుని వివిధ మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను. నాలో డివైన్ ఎనర్జీ, హై ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ అబండెన్స్. మై ఫ్యామిలీ ఫుల్ ఆఫ్ అబండెన్స్ అండ్ ప్రాస్పరిటీ. ఎస్, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఐశ్వర్యవంతుడిని. నేను ధనవంతుడిని. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. డబ్బు సంపాదించడం చాలా సులభం. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. డబ్బు సంపాదించడం చాలా తేలిక. ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని. ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ కమ్స్ రెగ్యులర్లీ. ఊహించని మార్గాల ద్వారా డబ్బు నా వైపుకి వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మనీ విల్ ఫ్లో లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. మై బిజినెస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. మై బిజినెస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. డే బై డే, ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ప్రతిరోజు నా లైఫ్ డెవలప్ అవుతుంది. ఎవ్రీడే ఐ రిసీవ్ మోర్ మనీ. ఎవ్రీడే ఐ రిసీవ్ మోర్ మనీ. ఐ మేక్ మనీ ఈవెన్ ఇన్ మై స్లీప్. I make money even in my sleep. I give respect to money. Money give respect to me. Yes, నన్ను ధనవంతుని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు, సంపద, ఐశ్వర్యం సంపాదించడానికి చాలా అవకాశాలు నా దగ్గరికి వస్తున్నాయి. డబ్బు, సంపద, ఐశ్వర్యం సంపాదించడానికి చాలా అవకాశాలు నా వైపుకి వస్తున్నాయి. నాకు అవసరానికి మించి డబ్బులు వస్తున్నాయి. నాకు అవసరానికి మించి డబ్బులు నా దగ్గరికి వస్తున్నాయి. ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ డివైన్. Everything comes to me perfect time.
ఎస్, మీరు ఇప్పుడు అబండెన్స్ ప్రాస్పరిటీ కలిగి ఉన్నారు. ఐ ఆమ్ రిచ్ అని చెప్పుకోండి 3 times. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ రిచ్. ఐ ఆమ్ సక్సెస్ఫుల్, ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఐ ఆమ్ వెల్తీ, ఐ కెన్ డూ ఎనీథింగ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఎస్, 2 చేతులు రబ్ చేసుకొని తలపై నుంచి పాదాల వరకు టచ్ చేసుకోండి. సహస్రామ చక్రం నుంచి మీ భుజాలకు, మీ స్టమక్, మీ కాళ్ళు, చేతులు, పాదాల వరకు టచ్ చేసుకోండి. ఎస్, మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి బ్లెస్ చేయండి. మీ పిల్లలకు బ్లెస్ చేయండి. ఎస్, క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూడండి, మీలో కూడా ఆనందం వస్తుంది. ఎస్, గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కోరుకోండి అందరికి అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలి అని. అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. 2 చేతులు మీ కళ్ళ ముందు పెట్టుకొని మీ గోల్ ఊహించండి. డ్రీమ్ హోమ్ ఈజ్ కమింగ్, న్యూ కార్ ఈజ్ కమింగ్, న్యూ మనీ ఈజ్ కమింగ్, న్యూ బిజినెస్ ఈజ్ కమింగ్. ఊహించండి. ఆ ఎనర్జీని మీ చేతుల ద్వారా మీరే రిసీవ్ చేసుకోండి. కళ్ళు తెరిచి మీ అరచేయి చూసుకోండి. రిలాక్స్, రిలాక్స్. ఆనందంగా నవ్వుతూ కళ్ళు ఓపెన్ చేయండి. స్మైల్. ఎస్ సార్, ఈ ఎనర్జీలో కనెక్ట్ అయినారు. చాలా సంతోషంగా, రిలాక్స్గా, మనసులో ఎటువంటి కల్మషం లేదు ఇప్పుడు మీకు. అవునా కదా? ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. నేను 99.99% ఎనర్జీని. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. ఎస్, యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేసిందని ఊహించుకొని రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఎస్ సార్, కనెక్ట్ అయినారా ఆ ఎనర్జీలో? సింపుల్గా మీకు ఏం కావాలో దాన్ని మెడిటేషన్లో కూర్చొని ఊహించండి. ఎస్, వాటర్ తీసుకోండి. పక్కన వాటర్ ఉంటే వాటర్ని తీసుకుంటూ ఫీల్ అవ్వండి. లోపలికి వెళ్ళేటప్పుడు ఎనర్జీ లోపలికి వెళ్తుందని ఫీల్ అవ్వండి. ఎస్ సార్, మీకు ఏం కావాలో అది దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, సొల్యూషన్ మీద ఫోకస్ చేయండి. ప్రాబ్లం మీద ఫోకస్ చేయొద్దు. మీ ఫోకస్ ఎక్కడైతే ఉంటుందో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఓకేనా? కంపల్సరీగా అందరూ నవ్వుతూ ఉండండి. గ్రాటిట్యూడ్, విజువలైజేషన్, అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక మ్యాగ్నెట్. మర్చిపోకండి. ఎవ్రీడే ఐ రిసీవ్డ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోండి మార్నింగ్ లేచిన వెంటనే. ఎస్, ఈరోజు బ్యూటిఫుల్ డే, గ్రేట్ డే. కంపల్సరిగా ప్రతిరోజుకి థ్యాంక్ యూ చెప్పి నిద్ర లేయండి. నిద్ర లేచిన 5 నిమిషాలు మీకు మీరే చెప్పుకోండి. చేస్తున్నారా? లిటిల్ ఫింగర్తో ఐ ఆమ్ రిచ్ అని రాస్తున్నారా లేదా? ఎంతమంది రాస్తున్నారు?
చేస్తున్నాం సార్. ఎస్, ప్రతిరోజు ఐఆమ్ రిచ్ అని 11 టైమ్స్ మీ తలరాతను మీరే రాసుకోండి. మీ 11 టైమ్స్ తలరాతను మీరే రాసుకోండి. ఎస్, కౌంటింగ్ 11 టైమ్స్. ఇంపార్టెంట్ కాదు, కౌంట్ ఇంపార్టెంట్ కాదు, మీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, మీరు 10 సార్లు రాస్తారా, 20 సార్లు రాస్తారా, 100 సార్లు రాస్తారా, మీ ఇష్టం అది. ఓకే, ఎన్నిసార్లైనా రాసుకోండి. మీ పేషెన్స్, మీ ఓపిక. హడావుడిగా చెయ్యొద్దు, హడావుడిగా చేయకండి. యూనివర్స్ ఇస్తుందని నమ్మండి, నమ్మకంతో రాసుకోండి. ఓకే, రైట్ సార్. అందరికీ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇంకా చాప్టర్ 2 పెండింగ్ ఉంది. దేవి ప్రసాద్ సారు 5 minutes బుక్ గురించి చెప్తారు. ఎస్ సార్, వెల్కమ్ వర్చువల్ డే. ఎస్, దేవి ప్రసాద్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ ఇది మనం చదువుతున్నటువంటి పుస్తకంలో 1వ పాఠం. ఇందులో 6 పాఠాలు ఉన్నాయి. 1వ పాఠంలోనే ఇంకా ఉన్నాం మనం. నిన్న కొంచెం పాటు నేను మీకు వివరించడం జరిగింది. ఈ పాఠంలో రాబర్ట్ కియోసాకి అండ్ మైక్ అనేటువంటి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ జిమ్మీ అనేటువంటి ఆయన కారు కొనుక్కుని ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళని ఎక్కించుకోకపోవడం మూలంగా ఎట్లయినా సరే డబ్బులు సంపాదించాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి కలిగింది. రాబర్ట్ కియోసాకి వాళ్ళ ఫాదర్ని అడిగారు. ఆయన ఒక టీచర్, ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వర్క్ చేస్తే ఆయన వీళ్ళకి ఏమీ చెప్పలేదు, బుర్రను ఉపయోగించమన్నారు. తర్వాత వీళ్ళే బాగా ఆలోచించి డూప్లికేట్ మనీని తయారు చేయడానికి ప్రయత్నించారు. కానీ అది నేరం అని తెలిసిన తర్వాత డబ్బులు ఎలా సంపాదించాలని మరొకసారి వాళ్ళ ఫాదర్ని అడిగినప్పుడు మైక్ వాళ్ళ ఫాదర్ ని అడగమన్నాడు ఆయన. మైక్ ఫాదర్ ని రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ అని పిలుస్తారు. ఆయన వెళ్ళి కలిసినప్పుడు అతను తన డిపార్ట్మెంటల్ స్టోర్ లో పనిచేస్తే చెప్తానని చెప్తాడు. అందుకు ప్రతి సాటర్డే 3 hours వర్క్ చేయమంటాడు. ఒక్కొక్క 1 hour కి 10 cents మనీ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తాడు. వీళ్ళు వెళ్ళి వర్క్ చేస్తారు. 3 వారాల పాటు పని చేసిన తర్వాత రాబర్ట్ కియోసాకి ఆ పని పట్ల అయిష్టత వస్తుంది. నేను మానేస్తానని చెప్పి మైక్ చెప్తే మైక్ నవ్వి నువ్వు ఇలా చెప్తావని చెప్పేసి మా నాన్నగారు ముందే ఊహించారు. నీకు ఇలా ఆలోచన వచ్చిన వెంటనే తను వచ్చి కలవమన్నారు అనే విషయం తనకి చెప్తాడు. సో ఇంతవరకు నిన్న మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు ఏంటంటే రాబర్ట్ మళ్ళీ ఆ రిచ్ డాడ్ మైక్ వాళ్ళ ఫాదర్ ని కలవడానికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి. రాబర్ట్ వెళ్ళినప్పుడు మైక్ వాళ్ళ ఇంట్లో ఉండడు. మొత్తం ఇల్లు అంతా చూస్తాడు, మైక్ ఉండడు. కానీ రాబర్ట్ వాళ్ళ ఫాదర్ తన దగ్గర పనిచేసే 2 లేడీస్ తో మాట్లాడుతూ ఉంటూ దీన్ని చూసి వచ్చి కూర్చోమన్నట్టుగా సైక్ చేస్తాడు. సో కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అతను వెయిట్ చేయన్నట్టుగా సైగ చేస్తూ అతను తన ఆఫీస్ లోకి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ, ఆ లేడీస్ ఇద్దరు వాళ్ళకి బయటకు వెళ్ళిపోతారు. చాలాసేపు రాబర్ట్ అక్కడ వెయిట్ చేస్తాడు, ఎప్పుడు పిలుస్తాడు ఈయన్ని అన్నట్టుగా. సో ఒకసారి ఈయనతో మాట్లాడినప్పుడు తనకు తను విజువలైజ్ చేసుకుంటాడు. అంటే వాళ్ళ నాన్నగారితో చెప్పారు పూర్ డాడ్ తో, నన్ను ఎలా ఒక 10 cents కే పని చేయించుకున్నాడు ఆయన, డబ్బు సంపాదించడం ఎట్లాగో నేర్పిస్తానని చెప్పి, కానీ ఏమీ నేర్పించకుండానే నాతో పని చేయించుకుంటున్నాడు అని చెప్తే వాళ్ళ నాన్నగారికి కూడా కోపం వచ్చి, నువ్వు గట్టిగా అడుగు, ఒక 1 hour కి 25 cents ఇచ్చేటట్టుగా అయితేనే వర్క్ చేస్తాను, లేదంటే మానేస్తానని చెప్పు. పైగా చిన్న పిల్లవాళ్ళని ఇలా చైల్డ్ లేబర్ కింద పని చేయించుకుంటే నేరం అని చెప్పు, ఒక చట్టం ఉందని చెప్పి అడుగు గట్టిగా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు ఇతనికి రాబర్ట్ కి జ్ఞాపకం వస్తాయి. ఒక 1 hour వరకు రాబర్ట్ ని ఆయన పిల్లడు. 1 hour తర్వాత లోపలికి పిలుస్తాడు. ఈలోగా ఇతనికి రాబర్ట్ కి చాలా కోపం వస్తుంది, నన్ను ఇంతసేపు వెయిట్ చేస్తున్నాడు ఇతను ఏమి నేర్పించకుండా అని చెప్పేసి. తర్వాత రాబర్ట్ ని లోపలికి పిలిచి మాట్లాడతాడు. ఏంటి నువ్వు పని మానేస్తానని చెప్పావంటే ఎందుకని, ఏం జరిగిందని. సో దానికి ఇతను అప్పటికే చాలా కోపంగా ఉన్నటువంటి రాబర్ట్, మీరు నాకు డబ్బులు సంపాదించడం ఎట్లా అని నేర్పిస్తానన్నారు, అది నేర్పించకుండానే నాతో తక్కువ మనీకి పని చేస్తూ ఉన్నారు. అందువల్ల నేను పని చేయడం మానేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు నాకు నేర్పించట్లేదు కదా, పని చేయించుకుంటున్నారు తప్ప అని చెప్పి కోపంగా మాట్లాడతారు. సో దానికి ఆయన, నువ్వు చదువుతున్నటువంటి స్కూల్లో పాఠం చెప్తా ఉంటారు, అంటే చెప్తూ ఉంటేనే నేర్పిస్తున్నట్టు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఆల్రెడీ నీకు నేర్పిస్తున్నాను పాఠం, సో అది నీకు అర్థం కావట్లేదు అని ఆ రిచ్ డాడ్ ఈయనతో మాట్లాడతాడు.
అంటే మీరు నాకేమీ చెప్పట్లేదు కదా, ఇప్పుడు నేర్పించినట్టు ఎలా అవుతుంది అంటే, ఎవరో చెప్పడం వల్ల మనం నేర్చుకునేటువంటిది కరెక్ట్ కాదు. కానీ మనకి జీవితంలో అనుభవం ద్వారా వచ్చేటువంటి కొన్ని లెసన్స్ ని మనం అనుభవించడం ద్వారా ఆ పాఠాన్ని నేర్చుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే మన జీవితంలో వచ్చేటువంటి అనుభవం. ఇప్పుడు నువ్వు కష్టపడి పని చేస్తే తక్కువ శాలరీ వస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్ తో నువ్వు ఉన్నావు. మరి ఎక్కువ శాలరీ, ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఎలా అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు నువ్వు నేను తక్కువ శాలరీకి పని చేస్తానని వచ్చావు కాబట్టి, ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అది నీ జీవితానికి వస్తున్నటువంటి ఒక పాఠం లాంటిది. ఈ జీవితం ప్రతి ఒక్కరిని ఒక కుదుపుకి గురి చేస్తూ ఉంటది. వాళ్ళు పని చేస్తున్న టైంలో వాళ్ళకి ఒక మానసిక సంఘర్షణ గురి చేస్తది. సో అలాంటప్పుడు వాళ్ళు దానికి లోబడి, భయపడి అది ఎటు తోస్తే అటు వెళ్ళిపోతూ దానికి సరౌండర్ అయిపోతా ఉంటారు. లేదు దీన్ని ఎదుర్కోవాలి, ఒక పాఠం నేర్చుకుని దాన్ని ఇంకా నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ జీవితాన్ని వాళ్ళు రివర్స్ చేస్తారు. దాన్ని వాళ్ళు రివర్స్ చేసి ఎదుర్కొని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు నీకు వచ్చినటువంటి ఆలోచన, నాకు తక్కువ శాలరీకి వర్క్ చేస్తున్నాను, నాకు నేను నేర్చుకునే ఆయన నేర్పాల్సిన పాఠం నేర్పకుండానే నన్ను పని చేయించుకున్నాడు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, నీకు ఇంకా నువ్వు చేస్తున్న పని తప్పు అనేటువంటి ఒక అభిప్రాయానికి నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు నువ్వు ఎలా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలో నేర్చుకో, ఆలోచించు అని చెప్పేసి ఆయన అంటాడు. అంటే ఈ రాబర్ట్ గారు అంటే మీరు ఇప్పుడు ఆమ్, నేను ఇదే పని చేయాలా, తక్కువ శాలరీకి ఇంకా పని చేయాలా అంటే, ఆయన తక్కువ శాలరీకి పని చేయడం కాదు, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి కుదుపులు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడి జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలనే దాన్ని ఆలోచన చేయాలి అనే విషయానికి ఆయన రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఈసారి మరి ఒకసారి నువ్వు నా డిపార్ట్మెంట్ స్టోర్ రూమ్కి వెళ్ళి పని చేయి, ఈసారి రూపాయి కూడా ఇవ్వను, నీకు డబ్బులు ఇవ్వనని చెప్తాను. అదేంటి మీరు డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా పని చేయించుకుంటే ఆ ఎట్లా కుదురుతుంది? ఇప్పటికే బయట మిమ్మల్ని అందరినీ కూడా పెద్ద మీరు లోబి, పిసినారి అని చెప్పేసి తిట్టుకుంటున్నారు, నన్ను కూడా అట్లా తిట్టుకునేటట్టుగా చేయమంటారా అని చెప్పేసి రాబర్ట్ ఆయన అడుగుతాడు. సో దానికి ఆ రిచ్ డాడ్ ఏమంటాడంటే, ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి సమస్యని వాళ్ళు వాళ్ళ దృష్టిలోంచి ఆలోచించుకోకుండా దాన్ని ఎదుటి వ్యక్తులకి ఆపాదించేస్తా ఉంటారు. అవతల వాళ్ళే తప్పు, అవతల వాళ్ళు మారితే నా జీవితం మారుతుంది అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అది చాలా తప్పు. మనం మారితే మన సమస్య, మన ప్రాబ్లం మారుతుంది. మనం మారడానికి ఏం చేయాలనే దృష్టితో మనం ఆలోచించుకోవడం ద్వారా మనం ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి ఛాన్స్, వే అనేది దొరుకుతుంది. అంతే తప్ప మనకు ఉండేటువంటి సమస్యల్ని అవతల వ్యక్తి మీద తోసేయకూడదు. ఇప్పుడు నా దగ్గర నువ్వు తక్కువ జీతానికి పనిచేస్తున్నావు, ఎప్పుడో జీతం పెంచుతాడు, ఆ జీతం పెంచినప్పుడు నా సమస్యలు తీరిపోతాయి, నా ప్రాబ్లం తీరిపోతాయి. లేదంటే ఏదో ఒక జీవితంలో ఏదో ఒక మెడికల్ జరిగి ఒక్కసారిగా నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అనే ఉద్దేశంతోనే అందరూ పనిచేస్తూ ఉంటారు. అలాంటి ఆలోచన అనేది చాలా రాంగ్ డెసిషన్. మనకు మనం ఆ ప్రాబ్లం రాకుండా చేసుకోవడానికి ఒక దాన్ని ఏమంటారంటే ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ కి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికీ ఒకే పద్ధతిలో, మోస పద్ధతిలో మన జీవితం వెళ్ళిపోతుంది. అట్లా కాదు, మన జీవితాన్ని ఇంకా ఉన్నతంగా మార్చడానికి మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే నా పరిస్థితుల నుంచి నేను బయటపడగలను అనే విషయాన్ని ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే నీ బుర్రకి పదును పెట్టాలి. అలా పెట్టినప్పుడే నువ్వు ఫ్యూచర్ లో ధనవంతుడు అవుతావు, అట్లా ఎక్కువ డబ్బులు సంపాదించేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నీ బుర్రకి పదును పెట్టి ఏం చేస్తే నీ పరిస్థితి మారుతుందో ఆలోచించు. సో మళ్ళీ నువ్వు వెళ్ళి డిపార్ట్మెంట్ ఆ స్టోర్ రూమ్ లో వర్క్ చేయి, నీకే ఆలోచన తడుతుంది అని చెప్పి రాబర్ట్ ని దానికి పంపిస్తాడు. సో ఆయన చెప్పింది నిజమే కదా, నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకుని నేను ఇంకా ఏం చేస్తే బెటర్ గా అవుతాను అనే దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి ఆ రిచ్ డాడ్ దగ్గరే తనకి చెప్పి బయలుదేరుతాడు. సో ఈ విషయం నేను ఆల్రెడీ మైకి చెప్పాను, మైక్ ఆల్రెడీ వెళ్ళిపోయి పనిలో ఉన్నాడు, నువ్వు కూడా వెళ్ళి పని చేయని చెప్పేసి రాబర్ట్ ని ఆయన పంపిస్తాడు. సో ఎంతవరకు చదివాను సార్, మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. నాకైతే చాలా డెప్త్ గా ఉంది ఈ సబ్జెక్టు. నాకే కొంచెం ఏదో ఎన్ఆర్ ఫీలింగ్ కలుగుతుంది. నిజమే, నేను ఇప్పటివరకు చేస్తుంది తప్పనమాట, ఆలోచించే విధానం తప్పనమాట అనే విషయం నాకు అనిపించింది.
సో మీకు అర్థమై ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సెల్ఫ్ అర్థం కి కాకపోతే ఫస్ట్ మీరు అర్థం మీకు అర్థమైన తర్వాతనే చెప్పాలి సార్. అవునా కదా? అర్థం కాకుండా చెప్పకూడదు. మీరు ఫీల్ Yes, అవుతున్నారు, sir. మీరు కూడా లైఫ్లో అప్లై చేయండి. ఎస్ ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా రిచ్ డాడ్ పూర్ డాడ్ నుంచి నాలెడ్జ్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇంప్లిమెంటేషన్ చేస్తేనే రిజల్ట్స్ వచ్చేది. ఏదో తెలుసుకుని పోతామంటే యూట్యూబ్లో కూడా ఉన్నాయి వీడియోస్, చూసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ లైఫ్ మారుతుంది సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ సార్. ఎస్, ఇంకా ఉంది సార్, బ్యాలెన్స్ ఉందా? ఇంకా చాలా ఉంది సార్. ఇంకా నేను ఒక సెకండ్ నాకు లెసన్ తెలిసి ఉందా? ఒక అందులోనే నేను ఇంకా అసలైంది పార్ట్కి ఇంకా నేను రాలేదు. ఓకే. ఇంచుమించు అది 40 పేజెస్ ఉంది. అంటే అది పాఠం ఒకటే, ధనవంతులు డబ్బు కోసం పని చేయరు, ధనవంతులు డబ్బు కోసం పని చేయరు అనేటువంటి కాన్సెప్ట్ ఇందులో మెయిన్ 6 లెసన్స్ లో ఎస్, ఫస్ట్ మీరు లెసన్ మెయిన్ ఫస్ట్ పాయింట్స్ లెసన్ మాత్రం అన్నా. అండర్లైన్ చేసుకుని అవి మాత్రం చెప్పండి చాలు. ఓకే, ఓకే సార్. షార్ట్ గా అంటే అంత చెప్పడానికి టైం ట్రై నాకు చేయండి. దొరకట్లేదు. బుక్ మొత్తం ఈ రోజు నేను చెప్పాలంటే మనకి కుదరదు. మెయిన్ ఇంపార్టెంట్ ముఖ్యాంశాలు, బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఓకే సార్. ఓకే అదొక్క పాయింట్స్ మాత్రం చెప్పండి. అయితే రేపు కూడా మీరే తీసుకుంటారా? డెఫినెట్గా సార్. ఓకే సార్. ఒక్కసారి దేవి ప్రసాద్ సార్కి అందరూ వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్ వెరీ గుడ్, హే, వెరీ గుడ్ వెరీ గుడ్, వెరీ గుడ్, హే, మీకు మీరే చెప్పుకోండి. థ్యాంక్ యూ ఎస్ సార్. సార్, ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరికి అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ అప్, అనంత మరిస్వామి. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఎస్, అసైన్మెంట్ మర్చిపోవద్దండి. ఓకే, ఛాలెంజ్ అది మీలో ఉన్న ఇంకొక వ్యక్తికి ఛాలెంజ్, బయటికి తీయండి. ఒక సాంగ్, ఒక డాన్స్ చేసి పంపండి. ఓకే, స్టేటస్ కూడా పెట్టుకోండి. చేసిన తర్వాత అందరూ షాక్ అవ్వాలి, మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అందరికి.